మన సోమిరెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏలేరు వరదలు క్యూసెక్కులు టీఎంసీలు అనర్గణంగా మాట్లాడాడు. ఎప్పుడో నీటిపారుదల రంగానికి సంబంధించి మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గురించి విన్నాం. మొన్న ప్రెస్ మీట్లో ఖద్దర్ సొక్క వేసుకున్నటువంటి ఖద్దర్ కాటన్ గురించి పాపం ఆయన బ్రహ్మాండంగా అన్నీ వివరించడం జరిగింది. కాబట్టి కరువుని జయించడానికి పూనుకున్నటువంటి ఆర్థర్ కాటన్ కాసుల పంటలో కాసుల వేటలో బిజీగా ఉన్నటువంటి మన ఖద్దర్ కాటన్ వీళ్ళు మొన్న మాట్లాడినటువంటివి చూస్తే నాకు నవ్వాలన ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకో తన కెపాసిటీని మించి మాట్లాడుతున్నాడు. బాగలేదు, బాగా అనిపించడం లేదు. సోమిరెడ్డి పరిస్థితి ఏంది, కెపాసిటీ ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వరదలు ప్రవాహము గట్టిగా పక్కన వరద పారితే కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్క నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడడం వాటికి సంబంధించి ఏదో మాట్లాడాడు. నేను ఒకే విషయం చెప్తున్నా, నీ కెపాసిటీ ఎంత? నువ్వు బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నువ్వు వరదలు ఏలేరు ప్రవాహం ఆ గూగుల్లో మొత్తం అంతా తీసి దానికి సంబంధించి బ్రహ్మాండంగా పక్కన పెద్ద శబ్దం వస్తే ఆ శబ్దానికి పడిపోతావు, వరద శబ్దానికి. నీకెందుకు వరదల గురించి మాట్లాడడం? నీకు వరదల గురించి నీ కెపాసిటీ ఎంత? అసలు నువ్వు ఇంకా మారకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించాడు నిన్ను. అబ్బా నీకు అనర్గళమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, అదే నీతో సమస్య. కాబట్టి ఖద్దర్ కాటన్ అంత ఆర్థర్ కాటన్ కన్నా మించినటువంటి వాడి ఖద్దర్ కాటన్ అని చెప్పి నిన్ను ప్రశంసించిపోయాడు. ఆయనమ్మా నీకు సిగ్గు రాలేదు.